గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి పేరుతో ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు ఓ రౌడీ షీటర్. ఉద్యోగాల పేరుతో యువతను బోరడి కొట్టిస్తున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 18 లక్షల రూపాయలు మాలకొండయ్య అనే వ్యక్తి తీసుకున్నాడు. ఆరిఫ్ అనే వ్యక్తి పట్టాభిపురం పిఎస్లో ఫిర్యాదు చేశాడు. మాలకొండయ్య వసూలుపై ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన పేరుతో మోసాలకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే గల్లా మాధవి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. మోసాలకు పాల్పడితే తమ ప్రభుత్వం ఉపేక్షించదన్నారు ఎమ్మెల్యే గల్లా మాధవి. కానీ నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గల్లా మాధవి, గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి అయితే మాత్రం అంటే ఆమె పేరు చెప్పి కొంతమంది దందాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఒక వ్యక్తి అయితే మాత్రం ఏకంగా ఎమ్మెల్యే పేరు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఎమ్మెల్యే గల్లా మాధవి ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. మోసాలకు పాల్పడితే తమ ప్రభుత్వం ఉపేక్షించదన్నారు ఎమ్మెల్యే గల్లా మాధవి. ఇక నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులకు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ వీరాస్వామి ఫోన్ లైన్లో మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరాస్వామి. రవి, గుంటూరు జిల్లాలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పేరుతో మాత్రం వసూళ్ల పర్వం కొనసాగుతుంది. మాజీ రౌడీ షీటర్ గా ఉన్న మాలకొండయ్య ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పేసి 18 లక్షల రూపాయలు షరీఫ్ అనే వ్యక్తి వద్ద తీసుకొని మోసం చేశాడని పట్టాపురం పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో చూసుకున్నట్టే మాత్రం ఎంతో మంది ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి మోసం చేసిన చరిత్ర కూడా ఉంది అని చెప్పేసి పోలీసులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీని మీద కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం గతంలో తేజ అనే వ్యక్తి దగ్గర నుంచి కూడా కారు తీసుకొని అతన్ని కూడా మోసం చేశారని సైదా అనే వ్యక్తి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వీటన్నింటినీ కూలంకషంగా చేసుకుని ఎమ్మెల్యే అనుచర వర్గం దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవిలో వాళ్ళ కార్యాలయంలో కూడా ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే పోస్టింగ్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ చేయించే విషయంలో మాత్రం బహుమతులు స్వీకరించరు. ఇక్కడ మాత్రం అటు ఉపేక్షించే ప్రసక్తి లేదు. ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘించేసి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆగ్రహం చెప్పిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారని జరిగి మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాత్రి మాత్రం ఎమ్మెల్యే గల్లా మాధవి పోలీసులకి వెల్లడించడం జరిగింది. దీని మీద కూడా చూస్తున్నట్టు మాత్రం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైతే ఉందో మాజీ రౌడీ షీటర్ గా ఉన్న అతని మీద కూడా పోలీసులు మాత్రం చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అతని మీద కూడా చూసుకున్నట్టు మాత్రం గత చరిత్రలో కూడా అతని మీద రౌడీ షీట్ ఉంది కాబట్టి పీడీ యాక్ట్ పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మాలకొండయ్య కూడా ఇప్పటికే పరారులో ఉన్నారు. అతని మీద కూడా పరారులో ఉన్న అతని కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అవినీతి అక్రమాలకు మాత్రం ఉపయోగించే ప్రసక్తి లేదు. వాటి మీద ఉక్కుపాదం మోపుతామని ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్పిన పరిస్థితి నెలకొంది. వాటన్నిటి మీద కూడా పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. ఎవరైనా సరే మాత్రం పార్టీ కార్యాలయానికి వస్తే తప్పనిసరిగా వారి మీద మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పిన పరిస్థితి నెలకొంది. వీటి మీద కూడా దర్యాప్తు కొనసాగుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ వీరాస్వామి.